వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే రుచిగా ఉంటుంది. ఇందులో ఇంకా నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. అందరికీ నమస్కారము. ఇవాళ తోటకూర పప్పు ఎలా చేసుకున్నామో చూద్దాం. తోటకూర కోసుకుంటాం. కోయడం అయిపోయింది. కందిపప్పు 1 కప్పు, తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. తోటకూర వేసుకోవాలండి. ఇందులో 1 కట్ట, 3 మిరపకాయలండి, 5 ఎల్లుల్లి పాయలు, 1 టమాటా, 1/2 చెంచా పసుపు అండి, 2 రెప్పల కరివేపాకు, 1 చెంచా కారం కూడా వేసుకోండి. పప్పు ఉడికింది చూసుకుందాం. ఉడికిందండి పప్పు. ముందే పప్పులో ఉప్పు వేస్తే ఉడకదండి, నేను తర్వాత వేసుకుంటున్నాను. సరిపడే ఉప్పు వేసుకోవాలండి. తోటకూర పప్పు రెడీ అయిందండి. 2 చెంచాల నూనె పోసిన, 2 ఎండుమిరపకాయలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, తోటకూర పప్పు రెడీ. తింటే టేస్ట్ ఉంటుంది. తిందాం. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే రుచిగా ఉంటుంది. ఇందులో ఇంకా నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి.